ఫిల్మ్ లో సాంగ్ ఉందని చెప్పా కదా, ఆ సాంగ్ కి కోరస్ ఇవ్వడానికి పిల్లలు ముగ్గురు వచ్చారనమాట. హే గైస్, వెల్కమ్ టు టుడేస్ వ్లాగ్. ఈరోజు డే 186 ఆఫ్ 365 డేస్ ఛాలెంజ్ ఆఫ్ స్టార్టింగ్ మై ఓన్ మూవీ యాజ్ అ హీరో అండ్ డైరెక్టర్. సో గైస్, మన వాళ్ళు అయితే అందరు రెడీ అయిపోయారు. అందరండి ఒకసారి. సో ఎందుకు రెడీ అయ్యారు? సో ప్రజెంట్ అయితే మనం ఇవాళ వర్క్ చెప్పా కదా, నిన్నే చెప్పాను. ఏంటంటే మన షార్ట్ ఫిల్మ్లో మన సాంగ్ ఉంది కదా, ఆ సాంగ్కి కోరస్ పాడిస్తున్నాం అనమాట. సో మన మ్యూజిక్ డైరెక్టర్ని కలిసి అప్డేట్స్ తీసుకుందాం, మ్యూజిక్ ఎక్కడ దాకా ఏంది మొత్తం. అండ్ కొంతమంది పిల్లలు కూడా వస్తారు కోరస్ పాడడానికి, వాళ్ళతో కూడా ఇంటరాక్ట్ అవుతాం ఈ బ్లాగ్లోనే. ఏ బ్రో, అందరు ఎగ్జైటెడా? ఏ బ్రో ఎగ్జైటెడా? నేను అడుగుతున్నాను, వచ్చేసి ఎగ్జైట్ అవుతాను. నీళ్ళు పట్టుకోండి. సరే గైస్, మేము ఇవాళ వర్క్ అయితే స్టార్ట్ చేద్దాం. క్యాబ్ కూడా బుక్ చేసాం, లొకేషన్కి వెళ్ళిపోవాలి తొందరగా. లెట్స్ గో. సో గైస్, లొకేషన్ దగ్గరికి అయితే వచ్చేసాం, కార్లో ఉన్నాం. బ్రో స్వరూప్, సో ఎలా ఉంది జర్నీ? జర్నీ ఎలా అనిపిస్తుంది? ఎలా ఉంది నాకు? ఏందో ఎప్పుడైనా అంతా ఎప్పుడు చెప్తా కానీ ఒక్కసారి కూడా చేసుకోవాలి. సో మావాడికి కూడా కొంచెం పరిస్థితి అలాగే ఉంది, బిగపట్టుకుని కూర్చున్నాడు. సో ప్రాణాలు గుప్పట్లో పెట్టుకుని కూర్చోవడం అంటే ఇదే అనుకుంటా. సో బ్రో, ఎలా ఉంది జర్నీ? ఎలా ఉంది జర్నీ? నచ్చిందా? మామూలుగా ఎలా అనిపిస్తుంది కార్లో ఫస్ట్ టైం కూర్చున్నాం? కొత్త డిఫరెంట్గా ఉందా? కార్ అంటే ఇదే బ్రో, అడుగుతా ఉన్నాం కదా రోడ్డు మీద చూసి, ఏంటి బ్రో ఎలా ఉంటుంది అది, ఏంటి ఎలా ఉందని. ఇదే కారు, సీట్లు కూడా మెత్తగా ఉంటాయి. ఇక్కడే ఉంటా కార్లోనే బతుకుతాం, ఇంకా స్మైల్ వస్తుందా? కింద అయితే నడుము నొప్పి వచ్చింది. సో గంట నుంచి కూర్చున్నాం, మనం వచ్చేసాం ఆల్మోస్ట్ లొకేషన్ దగ్గరికి. సో లేట్ అయిపోయింది యాక్చువల్గా, మనం టైంకి అయితే రాలేకపోయాం. బట్ ఇప్పుడైతే వెళ్ళి చూద్దాం అక్కడ వర్క్ మనకి వాళ్ళ ఎలా ఉంటుందో ఏంటో ఒకసారి కనుక్కుందాం మన మ్యూజిక్ డైరెక్టర్ని కలిసి. సో గైస్, లెట్స్ మూవ్. సో గైస్, మన షార్ట్ ఫిల్మ్లో సాంగ్ ఉందని చెప్పా కదా, ఆ సాంగ్కి కోరస్ ఇవ్వడానికి పిల్లలు ముగ్గురు వచ్చారనమాట. వాళ్ళని ఇంట్రొడ్యూస్ చేస్తా. సో హాయ్. లైన్కి పేర్లు చెప్పండి, మీ పేరేంటి? సో ఏంటి, ఏం పాట పాడడానికి వచ్చారా? కోరస్ ఇవ్వడానికి వచ్చారా? కాదు, డాన్స్ చేయడానికి వచ్చి. ఇప్పుడు వాడతారు, డాన్స్ చేయాలి. డాన్స్ చేస్తే పాడాలా బ్రో? ఇట్లా కాదు, అది కూడా మైక్ లో రికార్డ్ అయింది. వాళ్ళు మైక్ వగలు కొట్టిండ్రు అంటే వాళ్ళ ఇంట్లో ఫ్రిడ్జ్లు, టీవీలు, ఇంకేమున్నా అవన్నీ పట్టుకొచ్చేస్తా. నేనైతే ముందే చెప్తాను. ఎన్ని రోజులు బ్రో వెయిట్ చేసింది మనం? 5 days? 5 days చేసి ఇక్కడే ఉన్నా, బయట ఉన్నా బ్రో. 5 days ఇక్కడ పడుకున్నా, ఇక్కడే పడుకున్నా, బయట. ఇంకా ఎప్పుడు హాలిడేస్ వస్తే ఎప్పుడు రికార్డ్ చేద్దామా? సో రెడీయా మీరు? పాడడానికి రెడీగా స్టార్టా? సో గైస్, ఇప్పుడైతే స్టార్ట్ చేస్తున్నాం వర్క్. సో అయిపోయిన తర్వాత మీకు అప్డేట్ ఇస్తే ఎలా వచ్చింది ఏంటో. ఏ బ్రో? ఓకే, క్రేజీ వాడతారు వీళ్ళు. లెట్స్ గో. మనసులో అక్కడ ఓకే 1 2 3 4 మనసులో లేకుండా ఇక్కడ పెడతా. మీకు ఎక్కడ రికార్డ్ చేయాలి? ఎంత కాకశ్రుతి? సి ఓ మనసులో ప్రేమన్నా ఏమన్నా ఎవరెవరు ఎవరెవరు ఏమన్నా. సో గైస్, సాంగ్ అయితే కొంచెం కంప్లీట్ అయింది. ఎలా అనిపించింది? అది కిడ్స్ వరకు. కిడ్స్ పర్సన్ అయితే అసలు ఒక సీన్ అనుకున్నా నేను, అసలు క్రేజీ వచ్చింది బ్రో. మా బ్రోని చూపి ఒకసారి. ఏంటి బ్రో ఇలా చేసి అసలు అసలు సాంగ్ అంటే అసలు మావాడికి అసలు మావాడికి ఫీల్ అయిపోతుంది, ఏడుస్తున్నాడు ఊరుకోండి. సో ఎలా అనిపించింది మీకు? మామూలుగా చూస్తా పాడారు కదా, ఎలా అనిపించింది? బాగుందా? మీరు కూడా చాలా బాగా పాడారు. థ్యాంక్ యూ సో మచ్. సో చాక్లెట్లు ఇప్పిస్తా అని చెప్పి అందుకని బాగుంది అన్నారు. సో చాలా బాగా పాడారు. ఇప్పుడైతే సార్ గారు ఉన్నారు. సార్ ఒకసారి మీ పేరు? సార్, నా పేరు వివేకానంద. ఎక్కడ మీ స్కూల్ ఎక్కడ ఉంది? ఇక్కడ దిల్సునగర్ లో. ఓకే. సో చాలా బాగా ట్రైనింగ్ ఇచ్చారు, చాలా బాగా పాడారు. సో థ్యాంక్ యూ సో మచ్.
సో చాలా నచ్చింది నాకైతే బ్రో, ఫుల్ సాటిస్ఫైడ్. ఇందాక అసలు కూర్చొని ఆలోచిస్తా ఉన్నా, ఏంట్రో ఇంత ఫీల్ ఉందా తీసిన దాంట్లో అనుకుంటా ఉన్నా. సో క్రేజీ బ్రో, అసలు ఎక్స్పెక్ట్ చేయాలి ఇంత ఈ లెవెల్కి వెళ్ళి అనుకోవాలా. అది మూవీ వల్లనే అట్లా వచ్చింది బ్రో, మూవీ లేకుంటే అసలు ఇంపాసిబుల్ అట్లా రావడం. అంటే ఇంకా కొలాబరేషన్ బ్రో, ఇంకా అందరూ మీరు అలా చేయబట్టి ఇంకా నేను ఒకటి తీస్తే దానికి 100% పైకి వెళ్ళిపోయింది. సో గైస్, మీకు కూడా గూస్ పంప్స్ అయితే కన్ఫర్మ్గా వస్తాయి మీకు. నేనే ఇప్పుడు ఏం మాట్లాడాను, నోరు మెదరట్లే నాకు. సో థ్యాంక్ యూ బ్రో, థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ, బాయ్. థ్యాంక్ యూ ఆల్. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ ఆల్. వాచ్ ఇట్ ఆన్ యూట్యూబ్. ఎక్కడ వెళ్ళి అక్కడ. ఓకే. సో గైస్, ఇందాక రికార్డింగ్ చేసేటప్పుడు మేము ఇద్దరే ఉన్నాం, ఎందుకంటే ఎక్కువ మంది ఉంటే కొంచెం వీళ్ళే పాడేస్తారు ఊపులో వచ్చేసి. సో అందుకని మామూలుగా బయట కూర్చోబెట్టి. ఎలా అనిపించింది నీకు? సో నాకైతే అసలు క్రేజీ, అసలు వేరే నెక్స్ట్ లెవెల్ అనిపించేసింది. ఇప్పుడు మన వాళ్ళు అసలు చూడాల, చూపి మన వాళ్ళకి ఇటు. సో మన యశ్వంత్ ధోని బ్రో, మన స్వరూప్ బ్రో, శ్రీకాంత్ బ్రో, మా తమ్ముడు, ముగ్గురు చూడలేదు అనమాట, వినలేదు. అదిరిపోయింది. ఇప్పుడు మన మ్యూజిక్ డైరెక్టర్ వచ్చిన తర్వాత ఒకసారి చూపిద్దాం ఎక్కడ దాకా పాడించావు ఏంటి అనేది, ఎలా అనిపించింది, ఫీల్ ఎలా ఉందో ఒక్కసారి వాళ్ళని అడిగి అడుగుదాం. ఓకేనా బ్రో? మీరు చూడలేదు కదా, చెప్పండి ఆడియన్స్ కి. చూద్దాం ఎలా ఉంటుందో, కొంచెం ఎక్సైటెడ్ ఉంది. కాదు, పిల్లలకి చాక్లెట్ తీసుకురామంటే మనోడికి తెచ్చుకున్నాడు చాక్లెట్. సో సరే, స్మైల్ వస్తుందో రాస్తుందో. స్మైల్ కాదు, మీకు గూస్ బంప్స్ వస్తాయి చూడండి. సో గైస్, అయిపోయిన తర్వాత మాట్లాడుకుందాం. ఓకే బ్రో? ఓకే. వాళ్ళది కూడా నేనే చెప్తున్నా. హే గైస్, ప్రజెంట్ అయితే ఇంటికి వచ్చేసి స్క్రిప్ట్ రైటింగ్ కంప్లీట్ చేసుకున్నాను అనమాట. మ్యూజిక్ అయిపోయిన తర్వాత మధ్యాహ్నం వచ్చేసా, అన్నం తినేసి ఒక కాసేపు బ్రేక్ తీసుకొని కొంచెం ఎనర్జీ తెచ్చుకొని స్క్రిప్ట్ రైటింగ్ అంటే మన షార్ట్ సిరీస్ ఉంది కదా, ఆ షార్ట్ సిరీస్ స్క్రిప్ట్ రాయడం స్టార్ట్ చేసా. కంటిన్యూ చేయడం స్టార్ట్ చేసా. సో 11 ఎపిసోడ్స్ వరకు రాసే ఇంతకుముందు. ఇవాళ దగ్గర 3.5 hours కూర్చొని ఇంకో 4 ఎపిసోడ్స్ రాసా. టోటల్ 59. యాక్చువల్గా నేను 15 ఎపిసోడ్స్లో షార్ట్ సిరీస్ కంప్లీట్ చేద్దాం అనుకున్నా, కానీ 3/4 అయిందనమాట. ఇంకా 1/4 పార్ట్ ఉంది. ఇంకా నాకు తెలిసి ఇంకో 5 ఎపిసోడ్స్ పడతాయి. 20 ఎపిసోడ్స్ అవుతాయి అనుకుంటున్నా నా ఎస్టిమేషన్ ప్రకారం. సో చూద్దాం. షార్ట్ సిరీస్ స్క్రిప్ట్ ఫస్ట్ది కాబట్టి మనకు కూడా అంటే ప్రతి ఎపిసోడ్కి ఒక హుక్ లాగా పెట్టాలి నెక్స్ట్ ఎపిసోడ్ చూడడానికి. సో స్టార్టింగ్ హుక్ పెట్టాలి, ఎండింగ్ హుక్ పెట్టాలి, ఎందుకంటే నెక్స్ట్ ఎపిసోడ్ చూడడానికి స్టార్టింగ్ నుంచి ఎంగేజింగ్గా పెట్టాలి. చాలా రాస్తున్నాను అనమాట, అంటే స్టోరీ మిస్ అవ్వకుండా లైక్ కంటెంట్ మంచిగా లైక్ కంటిన్యూటీ ఉండేటట్టు, జస్ట్ ఎపిసోడ్ వైజ్ కాకుండా టోటల్ హోల్గా స్టోరీ చూసేటట్టు ప్లాన్ చేస్తున్నా. సో అక్కడ తగ్గకూడదు, ఇక్కడ తగ్గకూడదు. సో ఇవాళ అయితే 4 ఎపిసోడ్స్ వస్తాయి, 59. మేబీ ఈ వీక్లో నేను కంప్లీట్ చేస్తాను సిరీస్ స్క్రిప్ట్ మొత్తం. అండ్ తర్వాత మన వాళ్ళకి డిస్కస్ చేసి రిహార్సల్స్ మొత్తం చేయించి ఇంకా నెక్స్ట్ మంత్ దిగుతాం. షార్ట్ ఫిల్మ్ రిలీజ్ అయిపోయిన తర్వాత మధ్యలో షార్ట్ ఫిల్మ్ వర్క్స్ కూడా ఉంటాయి. అండ్ సో ఇవాళ అయితే మంచిగా జరిగింది. షార్ట్ ఫిల్మ్ సాంగ్ కూడా మీరు కూడా చూశారు. త్వరలోనే ఫుల్ సాంగ్, టైటిల్ సాంగ్ కూడా రిలీజ్ చేస్తా మొత్తం అయిపోయిన తర్వాత, వర్క్ అయిపోయిన తర్వాత. సో గైస్, ఈ వ్లాగ్ నచ్చినట్టయితే లైక్ కొట్టండి. మళ్ళీ రేపటి వ్లాగ్లో కలుద్దాం. స్టే ట్యూన్. బాయ్.